రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్ ఛాంపియన్ అయిన తమ జట్టు కూర్పును మారుస్తుందనే ప్రచారం ఉంది. లోయర్ ఆర్డర్ లో కీలకంగా నిలిచిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ ని ఆర్బీసీ రిలీజ్ చేస్తుందట. విధ్వంసకర బ్యాటర్ లివింగ్ స్టోన్, దేవదత్ పడిక్కల్ కూడా రిలీజ్ అయ్యే లిస్ట్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే సంజు శాంసన్ ట్రేడింగ్ కథనాలు చెలరేగుతున్నా జట్టు మాత్రం ఆల్ రౌండర్ విజయ్ శంకర్, ఓపెనర్ డెవాన్ కాన్వే, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి వంటి కీలక ప్లేయర్స్ ని వదులుకోనుందని తెలుస్తోంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ నిత్యం గాయాల బారిన పడే పేసర్ దీపక్ చహార్ ని వదులుకునేందుకు సిద్ధమవుతోందట. రీస్ టాప్లీ, ముజీబుర్ రెహమాన్ వంటి విదేశీ ఆటగాళ్లపై కూడా ముంబై వేటు వేయనుంది. మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే భారీ ధర వెచ్చించి తీసుకువచ్చినప్పటికీ ప్రభావం చూపని విధ్వంసక ఓపెనర్ ఇషాన్ కిషన్, అలాగే పేసర్ మొహమ్మద్ షమీని కూడా రిలీజ్ చేయబోతున్నారనే ఊహాగానం బలంగా వినిపిస్తోంది. స్పిన్నర్ ఆడమ్ జంపా, హర్షల్ పటేల్ వంటి వారిని కూడా ఎస్ఆర్హెచ్ వదులుకోనుందట. ఆడిన తొలి సీజన్ లోనే కప్ కొట్టిన గుజరాత్ టైటన్స్ కీలక స్పిన్నర్ రషీద్ ఖాన్ ని పక్కన పెట్టడం పెద్ద షాక్ గా మారుతుందనే కథనాలు వచ్చాయి. ఫినిషర్ రాహుల్ తెవాతియాను కూడా వదిలేసుకునే ఛాన్స్ ఉంది. అయితే అత్యంత నాసిరకమైన ప్రదర్శన చేసిన 20 కోట్లకు పైగా పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ ని కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేస్తుందనే ప్రచారం ఉంది. దీనికి తోడు విధ్వంసక ఓపెనర్ డికాక్ ని కూడా కేకేఆర్ వదులుకోనుందనే వార్త ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ బ్యాటర్ డూప్లెసిస్ తో పాటు ముఖేష్ కుమార్, నటరాజన్ వంటి వారిని లక్నో సూపర్ జైంట్స్ వివాదాస్పద ఆటగాళ్లు షమారా జోసెఫ్, అబ్దుల్ సమద్ లను రిలీజ్ చేయనుందట. పంజాబ్ కింగ్స్ అయితే ఫామ్ లో లేని మాక్స్వెల్, స్టైనిస్, ఫెర్గూసన్ వంటి విదేశీ ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే ఇన్ఫర్మేషన్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ని వదులుకుంటుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్. మొత్తానికి డిసెంబర్ లో జరగబోయే మినీ వేలానికి ముందు ఈ పెద్ద పేర్ల జాబితా లీక్ అవ్వడం ఐపీఎల్ అభిమానుల్లో ఉత్కంఠను అమాంతం పెంచేసింది.